పిల్లలు బాగా ఉపయోగించుకుంటారు. స్కూల్స్లో సరిగ్గా చెప్పడం లేదు అని అనేది పేరెంట్స్ ఇప్పుడు చెప్తున్నటువంటిది. ఆ రకంగా జరిగేదానికి ఇప్పుడు పిల్లలకి ఈ రకమైనటువంటి గేమ్ అందరూ ఇళ్లలో పెట్టుకొని ఉంటే రోజుకి 5 పదాలు నేర్పిస్తే కూడా పిల్లల్లో తెలుగు భాష బాగా వస్తుంది. అది మా అభిప్రాయం. ఇప్పుడు మా అబ్బాయి ఇంతకుముందు 5 పదాలు పెట్టడానికి దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డాడు. ఇప్పుడు వాడు ఇమీడియట్ గా అన్ని గుర్తులు అవన్నీ చూసేసుకున్నాడు కాబట్టి వాడి గుర్తు వచ్చేసేసి టకటకని పెట్టేస్తా ఉన్నాడు. మునుపటి కంటే ఇప్పుడు తప్పులు లేకుండా తప్పులు పెట్టడం లేదు, అంటే పీరియడ్ టైం స్పేస్ తగ్గింది. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. ఇలా ఫస్ట్ టైం తెలుగు మహాసభల్లో తిరుపతిలో పెట్టడం అనేది, మన ఏపీలో పెట్టడం, నేను పుట్టాక పెట్టడం అనేది పెట్టారు. అది కాక తిరుపతిలో పెట్టారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సడన్ గా నేల వెళ్తుంటే ఏదో జోడించు, నేను ఫస్ట్ బయట ఉన్న బ్యానర్ చదివాక ఏంటి ఒకసారి చూద్దాంలే. మా ఫ్రెండ్స్ చాలా మందితో స్టోరీలో చెప్పాను. ఐఎమ్ షూర్ చాలా మందితో ఐ మేక్ ఇట్ లాట్స్ ఆఫ్ ఫన్ విత్ దిస్ గేమ్ అండ్ అవేర్నెస్ దీని గురించి చాలా మందికి తెలిసేలా చేస్తాను. అండ్ ఈ గేమ్ గురించి చెప్పాలంటే ఇట్స్ రియల్లీ మైండ్ బ్లోయింగ్ గేమ్. నేను మోస్ట్ అడిక్టెడ్ టు స్క్రాబుల్ ఆడుతూ ఉంటాను, బట్ ఫస్ట్ టైం తెలుగులో ఆడడము ఇట్స్ రియల్లీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫన్ టు ప్లే విత్ దిస్ గేమ్. ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ ఇట్. ఐఎమ్ షూర్ ఇలాంటివి ఉండడం వల్ల ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న యూత్కి అండ్ అలా అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉండే గ్రాండ్ పేరెంట్స్ ఎస్ గేమ్ డెఫినెట్లీ ఎవరు ఆడినా దే ఫీల్ రిఫ్రెషింగ్, రెజ్యునేటింగ్, వాట్ ఎవర్ విత్ ద వర్డ్స్. తెలుగులో చెప్పచ్చు అంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. మెదడుకి మంచి మేత. తెలుగులో ఈ పదాలు కూడా ఉంటాయా అని మనకు డౌట్ వస్తే డెఫినెట్లీ వీ కెన్ రెఫర్ టు తెలుగు డిక్షనరీస్ టు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ కాకుండా తెలుగు డిక్షనరీ అనేది ఒకటి ఉంది అని చెప్పడానికి కూడా దిస్ గేమ్ ఇస్ లైక్ ఇట్స్ పేవింగ్ ద వే ఫర్ దాట్. నా ఉద్దేశం, నా పాయింట్ ఆఫ్ వ్యూ అంటే దిస్ ఈస్ లైక్ ఎ గేట్. ఇట్స్ లైక్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ తెలుగు అండ్ ద ప్రెసెంట్ యూత్. తెలుగు నేర్చుకోవాలి, ఎన్ని మహాసభలు జరిగినా దేర్ షుడ్ బి సమ్ గేట్. 5 వేదికలు ఉన్నాయి ఇక్కడ. 5 వేదికలు చాలా జరుగుతున్నాయి. అది ఈ రోజు పరిమితం కాకుండా ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరం లేదా నా తర్వాత జనరేషన్స్కి కూడా కావాలి అంటే ఇలాంటిది ఏదో ఒక మీడియం ఉండాలి. ఆ మీడియం ఉంటే కనుక తప్పకుండా తెలుగు కంపల్సరీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మన నాలెడ్జ్ మనకి ఇంప్రూవ్ అవుతుంది. బట్ మనము ఆంధ్ర రాష్ట్రంలో మనము భాషాభివృద్ధి కోసం ఏ రకాలుగా చేయొచ్చు, ఇది ఒక బెస్ట్ వే అని నేను చెప్పగలుగుతాను. చాలామందికి మీరు చెప్పినట్టు పైన చాలా పర్ఫెక్ట్గా మెన్షన్ చేశారు 6 to 100 అని. ఒక అప్పుడే మాటలు నేర్చుకున్న అమ్మ అని వచ్చిన అబ్బాయి కన్నా ఇలా చూపిస్తే ఇదేదో కొత్తగా ఉంది. చిన్నపిల్లలకి యూజువల్లీ కలర్స్ ఉంది, ఏదో అక్షరాలు ఉన్నాయి, ఆడుకుందాము అని ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ముఖ్యంగా నేను ఇప్పుడు వెళ్ళి మా కజిన్స్తో కానీ చిన్నపిల్లలతో ఆడితే దే విల్ ఫీల్ లైక్ చాలా ఉన్నాయి దీంట్లో డెవలప్ అవ్వడానికి. ఇట్స్ లైక్ హోల్ కంపాక్ట్ బాక్స్ లాగా చాలా చూడడానికి ఇంత డబ్బా అని ఉంది, కానీ ఇట్ హ్యాస్ ఇట్స్ అఫ్ కోర్స్ ఎన్సైక్లోపీడియా ఆర్ వికీపీడియా వాట్ ఎవర్ ఇట్ మే బి. డిక్షనరీనే ఉంది. దాన్ని సరిగ్గా యూజ్ చేసి సరిగ్గా మన నాలెడ్జ్ పెడితే యూ కెన్ ఫైండ్ మెనీ థింగ్స్ ఇన్ ఇట్. టాప్ 10లో అంటే దిస్ విల్ బీ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. ఐఎమ్ ష్యూర్ అబౌట్ దట్. దీన్ని మనం ఎంత పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే మన నాలెడ్జ్ అంత పెరుగుతుంది. అలానే కాకుండా ఇట్లాంటి ఇన్నోవేటివ్ థింగ్స్ని ఇప్పుడు స్కూల్స్లో ఇంట్రడ్యూస్ చేస్తారు. లైక్ నవ్ వీ హ్యావ్ ఇన్ దిస్ ప్రెసెంట్ టెక్నాలజీ ఈ స్కూల్స్ ఈ లెర్నింగ్ చాలా ఉన్నాయి. బట్ దిస్ ఈస్ ద మనకు ప్రొజెక్టర్ ఉండి, ఒక సిస్టమ్ ఉండి, ఒక ల్యాప్టాప్ ఉంటేనే ఈ లెర్నింగ్ కాదు. ఇప్పుడు ఎన్జిఓస్ చాలా ఉన్నాయి. ఎన్జిఓస్ వచ్చేసి అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్, వాళ్ళకి వచ్చేసి ఇలా ఇన్నోవేటివ్ వేలో మనం వాళ్ళకి నేర్పిస్తే దే విల్ ఫైండ్ ఇట్ ఇంట్రెస్టింగ్. అండ్ వాళ్ళ పేరెంట్స్ అట్లీస్ట్ దో దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, వాళ్ళంత వెల్టుడు కాకపోయినా ఇలాంటి మాధ్యమం ద్వారా మనం చెప్తే ఇట్ విల్ బీ ఇంట్రెస్టింగ్, దే విల్ బీ ఇంట్రెస్టెడ్, దే విల్ బీ ఫ్యాసినేటెడ్, హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా బెస్ట్ అని చెప్పచ్చు. మొదటిసారి చూస్తున్నాం. సో మీరు చాలాసేపు ఆడారు, అంతసేపు ఎందుకు గడిపారు? ఏం నచ్చింది? మాకు మాతృభాష మీద ఉన్న మమకారంతో ఆడాము. ఇలాంటి ఆటలు అనేటివి ఇప్పటి వరకు మేము చూడలేదు. ఇది ఇన్ని
హిందీ పుస్తకాల్లో ఉన్నాయి. దీంట్లో ఇది మాకు కొత్తగా అనిపించింది. ఎక్కువ సమయం కూడా మేము కేటాయించింది ఈ స్టాల్ దగ్గరనే. అసలు మేము చూసుకోకుండానే సమయం గడిచిపోయింది. ప్రతి స్కూల్స్లో కూడా పెడితే ఇంకా మన భాషని మనం గుర్తు మనము మన బ్రెయిన్కి పదం పెట్టినట్టు కూడా, అంటే ఆలోచించి తక్కువ సమయంలో ఆలోచించి పెట్టాలి కాబట్టి అలా కూడా యూజ్ అవుతుంది. చాలా బాగుంది. పిల్లలకి తెలుగు నేర్చుకోవడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి మీ పెద్దలకు పిల్లలకి కూడా అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. తెలుగు రాని వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఏది అన్నిటికంటే నచ్చింది ఈ ఆటలో? పెద్ద పదాలు ఆలోచించి పెట్టడం అనేది.